ఏ కాలేజ్ ఫ్రెషర్స్ లోపల డైరెక్ట్ ఇప్పుడు షైన్ కాలేజ్ లోపలికి వెళ్తున్నా, అదేదో ట్యాగ్ వేసుకోవాలి. ఒక్కడనే పంపిస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరు. మరి యూజం లోపలికి పోయినాక ఎట్లుంటుందో ఏంటిదో నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నది. సో ఐఎస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అండ్ నేను ఓన్లీ చిన్న పిల్లలకి కాదు, పెద్దోళ్ళకి కూడా ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. అండ్ అన్న 3 months నుంచి నాకనే సరే మళ్ళా స్క్రిప్ట్ ఫాలో అవుతుంది. గాండ్ పడిగాయి. ఇవాళ సాటర్డే, మీకు తెలిసిందే కదా, నేను సాటర్డే రోజు కాలేజ్కి పోను. అండ్ ఇవాళ లెగ్ డే చేసిన, ఓన్లీ 1 exercise చేసిన, స్క్వాట్స్ 100 kgs 3 sets 10 reps. అండ్ రేపు ఎగ్జామ్ ఉన్నది సండే రోజు, మరి చూడాలి. నా వర్కౌట్ అయిపోయింది, రేపు కాలేజ్ పోనా లెట్స్ సీ. ఫస్ట్ అయితే బయటికి పోదాం. There was a naughty boy and naughty boy was he. He went away to Scotland, though people were to see. Jingle man, jingle on the way. సో గైస్ చూస్తున్నారు కదా, థండర్కి కొత్త ప్లగ్ పెట్టించిన. మొత్తం అంతా 500 అయింది. ఈ ప్లగ్ వల్లనే మొత్తం బండ అయింది. మొన్న అయితే అయిపోయింది, మొత్తం పెట్టించిన. అండ్ అయిపోయింది. స్కూల్కి పోవారా నువ్వు? ఇంకా అంతే, ఇంకా వీలు కొట్టుకుంటానేనా మనది. ఇంకా అయిపోయింది, జిమ్ అయిపోయింది, లెగ్స్ కొట్టిరా, గుద్ద వాలిపోయింది. బండి కిక్కుతో స్టార్ట్ అయ్యలేదు. నా బండికి ఏమో సెల్ఫ్ ఉండదు, చూస్తున్నారు కదా. అండ్ రేపు పోవాలి, రేపు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్లో. నాకేమో అదేం చాప్టర్ అవుతుందో లేదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు రేపు ఎగ్జామ్ ఉండదు అని. అంగో మళ్ళీ ఏమో నోటిఫికేషన్ వచ్చింది వాట్సాప్ నుంచి. చూద్దాం మరి రేపు కాలేజ్కి పోనా అని. మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి. యాజ్ పర్ యూ నేను కాలేజ్ పోనా. అండ్ ఇలా డేట్ ఎంత? నవంబర్ 8th ప్రిపరేషన్ తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్లో స్టార్ట్ చేసిన. నేను మెయిన్స్కి అయితే అసలు ఏం ప్రిపేర్ అవ్వను బ్రో. నేను మళ్ళీ ముందే చెప్తున్నా, మెయిన్స్కి ఏం ప్రిపేర్ అవ్వను. ఎంసెట్కి ఐపీ ఎగ్జామ్ తర్వాతనే ప్రిపేర్ అవుతా. మరి వస్తుందా అంటే చూద్దాం, నేను రప్పించి చూస్తా. వచ్చి ఎంసెట్లో 20,000 ర్యాంక్ వస్తే చాలు. వచ్చి 45 daysలో 20,000 ర్యాంక్ పాసిబులా కాదా వచ్చి. అండ్ డిసెంబర్లో ఐపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. నేను అంతే మెయిన్స్ ఇచ్చిపెట్టిన కాదు, మెయిన్స్ నాకు రాదని అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చదువుతారా, అన్ని నెల రోజులు చదివితే ఏమవుతుంది. లెట్స్ రేపు కాలేజ్ పోనా అనేది. అండ్ వన్ మోర్ థింగ్, గుడ్ న్యూస్, తెరవాయక $100 అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మంత్ రెవెన్యూ వచ్చేస్తుంది. చెప్పండి, మీరే కామెంట్ చేయండి దాంతో ఏం చేయాలి అని చెప్పేసి. సర్ప్రైజ్ ఇవ్వాలా ఇంట్లో, అండ్ ఏదైనా బయట ఫుడ్ డొనేట్ చేయాలా, ఇంట్లో పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలా, ఏదో మీ ఇష్టం, మీరే చెప్పండి. దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తే అదే చేస్తాను, బికాజ్ యూ మా ఫస్ట్ ప్రియారిటీ. అండ్ రేపు కలుద్దాం. వాడు ఎంతసేపు చేస్తాడు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. ఇవాళ అయిపోయింది, ఇంకా మాటలు అంటాం కానీ చేసి చూపిస్తామా. నార్మల్ డే రోజే కాలేజ్కి పోలేదు. అండ్ ఇవాళ సాటర్డే, ఇవాళ ఎందుకు కాలేజ్ పోతా. అండ్ చూస్తున్నారు అన్న, సండే. ఏ కాలేజ్ ఫ్రెషర్స్ లోపల డైరెక్ట్ మా కాలేజ్ సెక్యూరిటీ అన్న డైరెక్ట్ కడుపుని వస్తుంది అన్నట్టుతోనే బయటికి పంపిస్తాడు. ఫ్రెషర్స్ ఏంటిది? షైన్ కాలేజ్ ఫ్రెషర్స్ అలా చూస్తున్నారు కదా, డీ కన్వెన్షన్లో షైన్ కాలేజ్ ఫ్రెషర్స్. మరి చూద్దాం, పోమా అనేది. లెట్స్ సీ, చెప్తా మీకు. కొంచెం వీడియో పాజ్ చేసి కొంచెం పైన చెప్తే ఏమైంది. చలో ఫైనల్లీ ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం. ఏం చేస్తాం నీ కాలేజా? ఫంక్షనల్ లేదా? చలో అన్న తెలుసు అంటే. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు షైన్ కాలేజ్ లోపలికి వెళ్తున్నా, అదేదో ట్యాగ్ వేసుకోవాలి. ఒక్కడనే పంపిస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరు. మరి యూజం లోపలికి పోయినాక ఎట్లుంటుందో ఏంటిదో నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నది. అన్నోన్ కాలేజ్ ఫ్రెషర్స్ చూద్దాం. ఫస్ట్ లోపలికి పోయినాక ఎవరైనా పట్టారా లెట్స్. సో గాయ్స్ ఇప్పుడు లోపలికి పోతున్నాం. చూస్తున్నారు కదా అక్కడ మనోడు ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కొడుకు. లెట్స్ గో. లోపలికి పోయినాక ఏమంటారు ఏంటిది, ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కొడుకుతోనే పోతున్నాం డైరెక్ట్ లోపల. ఆయన సబ్స్క్రైబర్ అంట. డైరెక్ట్ లోపల
సన్నన్నారా అని బెంచోది ఎల్లదెంగిల్లు అయిపోయింది. అక్కడ వాడు ఉర్రకరా అంటే ఒర్రెల్లు అయిపోయింది. మొత్తం అంతా ముడ్డ ఒడిచింది. రామా అని చేసి ఇలా నన్ను ఎల్లదెంగిండు. వాళ్ళు మొత్తం ఉర్రుతాళ్ళు వాళ్ళు. ఈనాటికి పోయి మంచిగా కూర్చొని వ్లాగింగ్ చేస్తానా. వ్లాగింగ్ చేస్తా అంటే వాళ్ళు మొత్తం అందరు ఉర్రుతాళ్ళు. ఇవాళ నువ్వు రావద్దు, స్టూడెంట్ కాదు కదా, నువ్వు రావద్దు, లోపల రావద్దు అంటాడు. అక్కడ పోయేటోడు నన్ను వాడ చెప్పిన ఒర్రకులరా అంటే మొత్తం అక్కడ మొత్తం అందరు ఆగం దింగిలు డైరెక్ట్ ఇట్లా ఉరుతాలు తెలుసా. వాళ్ళు ఒర్రెలరా అందరు ఒర్రెలు. ఫస్ట్ ఇగో లోపలికి పోయినా ఓకే, ఫస్ట్ లోపలికి పోయినా. లోపలికి ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కొడుకు లోపలికి రానిచ్చిండు. లోపలికి పోయినా వీడియో తీసినా అందరు ఒర్ర ఆగం దింగిళ్ళు. అమ్మ తోడేసుకొని చెప్తా గలీజ్ ఒర్రిళ్ళు. డైరెక్ట్ అమ్మాయిలు వేసిళ్ళు, అబ్బాయిలు వేసిళ్ళు, క్రౌడ్ ఆగమైంది డైరెక్ట్ ఆడ. కథం ఇంక ఎవరు బాబు అని నేను అచ్చుడుతోనే తెలిసిపోయింది. ఇంక అందరు తెలిసిపోయింది. కథం ఇంకా వాడు డైరెక్ట్ ఇంకా బయటికి వెళ్ళగొట్టిండు. బయట వాళ్ళు అలో లేదు అన్నాడు. మీ చైర్మన్ సార్తో, మా కాలేజ్ చైర్మన్ సార్తో వీళ్ళ కాలేజ్ చైర్మన్ సార్కి ఫోన్ చేయించిన. అట్లా కూతా బయట అలో లేదన్నా ఇదని చెప్పింది. ఇంకా మీ చైర్మన్ నేను చెప్పిన మా చైర్మన్ సార్ ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లా అలో చేస్తలేరు, మీరు చెప్తే చేస్తారంట అన్న. మా చైర్మన్ సార్ చెప్పిన అలో వేయలేదు. 6 గంటలకి ఫ్రెషర్స్ అయిపోతుంది వీళ్ళది. బండి 6:350 నీకు గుద్ద వలుగుతుంది. మఫ్లర్ ఉడద్దంగి తీసుకోండి రా చూపిస్తా ఇంకా. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ ఇంకో వీళ్ళందరూ లోపలికి పోతారు. బట్ నాకు పోరాదు. పోవచ్చు నువ్వు అనుకుంటే పోరాదా. ఇప్పుడు వీడిని పోతే ఎవ్వరు ఆపారు, ఎందుకంటే డైరెక్ట్ అక్కడ వీడు పోయి కూర్చుంటాడు. అదే నేను పోయి కూర్చున్నాను అనుకో అయిపోయి. నేను వచ్చిన అందరికి తెలుస్తుంది, నన్ను వెళ్ళదింటారు మళ్ళీ. ఇప్పుడు నేను పోవాలంటే ఒకటే ఒక దారి. అక్కడ డీకన్వెన్షన్ అయినా నాకు తెలిసినట్టే. మా చైర్మన్ సార్తో ఫోన్ కూడా వేయించిన, అయినా కూడా వద్దు అని చెప్పిండు. నేను పోవాలంటే వన్ అండ్ ఓన్లీ లాస్ట్ థింగ్ ఏంటిదంటే డీకన్వెన్షన్. ఆయన ఇంతసేపు చూసారు కదా స్కూటీ మీద అయినతోని క్యాటరింగ్ బాయ్లో నేను రిప్లేస్ కావాలి. క్యాటరింగ్ బాయ్ అంటే వాటర్ సర్వ్ చేసుడు, ఈ అన్నం పెట్టుడు, అట్లా క్యాటరింగ్ లెక్క నేను పోవాలి. అట్లయితే నేను లోపలికి వెళ్ళొస్తుంది. చూద్దాం మరి. అది కూడా ఏమైందిరా వెళ్ళదెంగిల్ ఎందుకో అసలు వాళ్ళందరూ ఉర్రకపోతే నేను మంచిగా లోపల వ్లాగ్ తీసేటోని. అంత మొత్తం ముడ్డ ఉడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా. రెజోనెన్స్ కాలేజ్ ఉన్నది ఇవాళ. సో గైస్ చూస్తున్నారు కదా, నా బైక్ అక్కడ పెట్టినా. వీళ్ళ బైక్ మీద ఇంకా పోదాం. నా బైక్ ఈవినింగ్ దోలస్తలేదు బండి. ఇంకో బస్ వస్తుందా? ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో బస్ వస్తుంది. చూస్తున్నారు కదా, అక్కడ ఇష్పెట్టిల్లు ఆల్రెడీ. దా బండిది. నువ్వు వీళ్ళ బండి ఎక్కువ ఇక్కడనే ఉంటారు ఇప్పుడు. నువ్వు వాళ్ళ బండి ఎక్కువ. చలో బస్సులో రియాక్షన్ నువ్వుతా వీడియోలు వస్తాయి. బాగా దిగాలి. వాడు అమ్మతో చైర్మన్ గారు ఎందుకు రానియాలి. నిజమాట గుడ్డల పొడ్డాలుగా ఇక్కడ వెళ్ళబోని తిప్పు ఆగుండదు. సో గైస్ చూస్తున్నారు కదా, మనోడు ఇంకా షైన్ కాలేజే అయిపోయింది. ఇంకేమైంది చెప్పింగా డైరెక్ట్ నేను కాలేజ్కి వచ్చినాక ఏమైంది అక్కడ? కాలేజ్కి వచ్చేటోడే మేము ఫుల్ ఎక్సైట్ అయిపోయినాం. నీతోటే ఫోటోలు దిగినాం కదా, చూసుకుంటున్నాం. ఫస్ట్ నేను పర్మిషన్ తీసుకున్నా అక్కడ. అంటే మా చైర్మన్ సార్ ఫోన్ చేయించి పర్మిషన్ తీసుకున్నా. మొత్తం అంతా పర్మిషన్ అయిపోయింది. ఆ కన్వెన్షన్ లెవెల్లో ఆ ఓనర్తో కూడా మాట్లాడిపించిన. నేను లోపలికి వచ్చిన సెక్యూరిటీ మొత్తం అందరు పర్మిషన్ తీసుకున్నా, ఒక్క చైర్మన్ తప్ప. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా రైట్ సైడ్ పోయినా కదా, మొత్తం ఫస్ట్ ఇయర్ మీదికే వచ్చిన కదా. దాని తర్వాత ఏమైంది? నువ్వు వచ్చి కూర్చున్నావు, వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు వచ్చింది అన్నట్టున్నారు. మరి సార్స్ వాళ్ళు ఉన్నారు, సార్స్ వాళ్ళు చూసుకుంటా ఈయన ఎవరు అనుకుంటా నిన్ను బయటికి రమ్మన్నారుగా. బయటికి రమ్మన్నాక మేము అందరం లేచి సార్ వాళ్ళని ఎట్లా అడిగినామంటే ఆయన వస్తే మేము మీకు ఏమైంది అనుకుంటా అడిగినాం. రేజ్ అయినాం మేము సార్ వాళ్ళ మీదకి, వార్డెన్ల మీద. అంటే మొత్తం అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం అంటే లేచిలా నేను బయటికి బ్రో. ఏ కాలేజ్?
ఏ ఇయర్? ఫస్ట్ ఇయరేనా? నేను బయటికి పోయినాక లేచిల్లంట కదా ఫస్ట్ ఇయర్, నిజమేనా? నేను బయటికి పోయినాక ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరు లేచి వాటర్ల మీదకి ఇట్లా వాటర్ల మీదకి లోలి ఎత్తే అయినా బయట వాళ్ళని అట్లా ఇట్లా పిలుస్తారా మీరు ఆలో లేకుండా అనుకుంటా మాట్లాడిండు. అయితే ఏమైందంటే అక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళ డైరెక్ట్ నేను అంటే సెకండ్ ఇయర్ లో కొంచెం ఏట్ అన్నమాట ఇంకా బాయ్స్ లలో. అది కూడా గర్ల్స్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫుల్ సపోర్ట్, సెకండ్ ఇయర్ నుంచి హేట్. ఇంకా ఎందుకంటే ఇంకా ఉంటారు కదా హేటర్స్. అండ్ అది జరిగింది అంటే నేను ఇట్లా లోపలికి వచ్చినాక డైరెక్ట్ ఫస్ట్ నేను వ్లాగింగ్ చేస్తుంటే ఇంకా వాళ్ళు అక్కడ అందరు డౌట్ వచ్చింది గత వార్డెన్లో బయటికి పిలిచారు. దాని తర్వాత ఇంకా బయటికి పోయినాక మళ్ళీ లోపలికి వచ్చేవాడిని. కాకపోతే అక్కడ సెకండ్ ఇయర్ బాయ్స్ ఏమన్నారు, ఏ వద్దు అని నిలగొట్టులే ఏదని అన్నారు. అది రీజన్. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళు పోతే అడిగిల్లంట మొత్తం ఇంకా ఎందుకు పంపించిల్లు అదిదని ఇదైంది. మేము ప్రిన్సిపల్ని అడిగినాక కూడా బయట వాళ్ళని అలో ఉండదు కదా ఎందుకు పిలిచిల్లు అనుకుంటా అడుగుతారు. ఇక రీజ్ అయింది మా మీద కూడా కొంచెం జరిగింది అట్లా. ఎట్లయింది మరి ఫ్రెషర్స్? ఎట్లయింది? ఫ్రెషర్స్ అయింది బాగానే సాటిస్ఫైడా? ఎవరో హీరో వచ్చింది కదా, హీరో వచ్చింది. సో గైస్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. అండ్ చూసారు కదా అక్కడ ఏమైందో. దాని తర్వాత నేను వెళ్ళిన తర్వాత అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యారంట ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు. అంటే దాని తర్వాత వాళ్ళని దే బ్లేమ్ దెమ్. అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరిని అడిగారంట, నాకు కూడా చెప్పారు సెక్యూరిటీ ఇట్లా. దాని తర్వాత వాళ్ళందరూ చెప్పి వస్తే ఒక మాట ముందే చెప్పి వస్తే అయిపో కదా. అంటే వాళ్ళందరికీ తెలియదు, అక్కడ పెద్ద అంకుల్స్ వాళ్ళకి నేను తెలీదు, స్టూడెంట్స్ అందరికీ తెలుసు కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను బయటకు వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ చేసుకున్నాను, వై ఐఎమ్ గెట్టింగ్ హేట్. ఓకే ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఏ కాలేజ్ కాడికి వెళ్ళినా ఐ మేట్ ఫాలోవర్స్ అండ్ కొంచెం దే హేట్ మీ సమ్. అక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు హేటర్స్ కూడా ఉంటారు కదా. అండ్ వై? ఓకేనా, నేను క్వశ్చన్ చేసుకున్నాను, నేనేమైనా మిస్టేక్ చేశానా అని. యాస్క్డ్ మీన్స్ ఏమని, డిడే అక్కడ ఏమైనా తప్పు చేశానా నేను ఇప్పటిదాకా? నో. అండ్ నేను ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషన్స్ కూడా వేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పటిదాకా ప్రమోషన్స్ రావట్లేదా బ్రో? ఇన్స్టాలో 100K అయింది కదా అంటే, నేను ఇప్పటిదాకా ప్రమోషన్స్ చేస్తే నా దగ్గర ఈజీలీ ఐ కెన్ బై iPhone 17 Pro Max. ఓకేనా, ప్రమోషన్స్ చేస్తే. ఇప్పుడు నేను ఏమని ప్రమోషన్ చేయాలి బ్రో? ఇప్పుడు నేను సప్లిమెంట్ ప్రమోట్ చేస్తే సొసైటీ ఇచ్చిపెట్టదు కదా నా లోపల. అంటే ఇప్పుడు నన్ను కిందికి లాగడానికి ఏమి లేనప్పుడు, ఇప్పుడు ఇట్లా పిల్లలందరూ వీడియోస్ చూస్తున్నారు, స్కూల్ పిల్లలందరూ నన్ను ఫాలో అవుతున్నారు, ఇట్లా సప్లిమెంట్స్ అన్ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళని న్యాచురల్గా చేయిస్తలేరు. అంటే ఇట్నే ఉంటుంది కదా పేరెంట్స్ మైండ్ సెట్. అండ్ అందుకని నేను సప్లిమెంట్స్ నుంచి ఏం ప్రమోషన్ చేయట్లేదు. అండ్ దాని తర్వాత ఏమన్నా ఫుడ్ అలాంటి వ్లాగ్స్ ఇద్దాం అనుకుంటే, దాని తర్వాత మీకు తెలిసిందే కదా నేమ్ ఎలా ఉంటుందో. అండ్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా వచ్చాయి నాకు ఇప్పటికీ 2-3 యూనివర్సిటీ నుంచి ప్రమోషన్స్ కూడా వచ్చాయి, అవి కూడా రిజెక్ట్ చేశాను. మరి ఎందుకు బ్రో అంటే నా ఏజ్. ఓకేనా, ఏజ్ అంటే మరీ ప్రమోషన్స్ చెయ్యని కాదు. నేను ఇప్పటిదాకా అయితే 0 ప్రమోషన్స్, ఒక ప్రమోషన్ కూడా చేయలేదు, 0 ప్రమోషన్స్. దెన్ వై ఈ హేట్ ఎందుకు వస్తుంది అంటే, యార్ ఐ ఫర్గాట్ ఐ హ్యావ్ ఇన్ ఇండియా, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా. ఓకేనా, ఎందుకు వస్తుంది అంటే ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒకడు 0 to హీరో అవ్వడానికి చాలా చాలా కష్టం. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంకా చాలా కష్టం. मेहनती करने पड़ेगा, मेहनत. लेट्स बी कंसिस्टेंट and hard work చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు నేను ట్వీట్ చేయలేను ఈ టైంలో. నేను ఇప్పుడు డైలీ 2 డేస్కి ఇప్పుడు ఈవినింగ్ 6 అయితే నన్ను అట్లీస్ట్ 2000 మెంబర్స్లో నేను ఏ వ్లాగ్ పెట్టినా 2000 మోర్ దెన్ 2000 మెంబర్స్ చూస్తున్నారు. దాంట్లో ఒక 200 మెంబర్స్ అన్న ఇట్లా 6 అయింది. ప్రిన్సెస్ ఫిట్ ఫండ్ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు కదా. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ 1 సబ్స్క్రైబర్, ఓకేనా, నా వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఓన్లీ 1 సబ్స్క్రైబర్ ఉన్న ఐఎమ్ రెడీ టు పోస్ట్ వీడియోస్ ఫర్ హిమ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఇంకొంచెం ఫన్నీగా మీ ముందుకు వస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. టాటా, గుడ్ బై.